నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి, మన యొక్క వీడియోలో మన దేశం యొక్క యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దీన్ని మనం బడ్జెట్ అని పిలుస్తుంటాం. బడ్జెట్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. దానిలో ఉన్నటువంటి అన్ని అంశాలని మన యొక్క వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. అండ్ ఈ బడ్జెట్ కేటాయింపులు ఏదైతే ఉందో దాన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు, అంటే ఎవరు రెడీ చేస్తారంటే, ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే 2024-25 సంవత్సరంలో ఏ విధంగా కేటాయించినటువంటి నిధులని ఏ విధంగా వినియోగించాలి అని ఎకనమిక్ సర్వేని నిర్వహించిన తర్వాత ఎకనమిక్ సర్వే ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రతి రాష్ట్రానికి ఎంత కేటాయించాలి, ఏ యొక్క రంగానికి ఎంత నిధులు ఇవ్వాలనేవి కూడా మన యొక్క బడ్జెట్ కేటాయింపుల్లోనే డేటా అనేది రిలీజ్ చేస్తారు. ఈ యొక్క బడ్జెట్, దీనికోసం ఒక బడ్జెట్ డివిజన్ అనేది ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ఇది ఒక భాగం అన్నమాట. వాళ్ళే దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ఈ రంగం ముందుకు వెళ్ళాలంటే మనం ఇంత నిధులు కేటాయించాలి అని ప్రతి రంగానికి నిధులు అనేవి కేటాయిస్తారు. అండ్ ఇది మొత్తం వచ్చేసి వర్క్ మన దేశం యొక్క ఆర్థిక రంగం యొక్క మినిస్ట్రీ మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క నిధుల కేటాయింపు అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే బడ్జెట్ చెప్తూ ఉన్నామో దాన్ని రాజ్యాంగంలో కూడా మనం రచించుకున్నాం అనమాట. అంటే రాజ్యాంగంలో మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలి అని కూడా ఒక ప్లేస్ అనేది దానికి ఇచ్చాం. బడ్జెట్ ఉండాలి, రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఉండాలి, కేంద్రానికి ఒక బడ్జెట్ ఉండాలి అని మనం కేటాయించుకోవడం జరిగింది మన యొక్క రాజ్యాంగంలో. ఆర్టికల్ 112 వచ్చేసి కేంద్ర బడ్జెట్ని సూచిస్తుంది. అండ్ ఆర్టికల్ 202 వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ని సూచించడం జరుగుతుంది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులైన అండ్ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాల్ని మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాత ప్రతి రాష్ట్రం తమ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి కేటాయింపుల్ని ఏ విధంగా నెక్స్ట్ ఇయర్ మనం పెట్టుకోవాలి అని చెప్పి బడ్జెట్ అనేది ప్రతి రాష్ట్రం రాష్ట్ర బడ్జెట్లు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ట్రేడ్ వచ్చేసి ప్రతి దేశం యొక్క ఆదాయ వ్యయాల్ని నిర్ణయిస్తుంది అనమాట. ఏ విధంగా మనం వింటూ ఉంటాం, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అంటే మనం చేసేటువంటివి, కొనుగోలు చేసేటువంటివి అండ్ మనం అమ్మేటువంటివి, ఏవైతే విదేశాలకు మనం అమ్ముతూ ఉంటామో బంగారం, మెటల్స్ అండ్ ప్రొడక్ట్స్ చాలా అమ్ముతూ ఉంటాం, చాలా కొనుగోలు చేస్తూ ఉంటాం. ఇలా వేరే దేశాలతో మనం నిర్వహించేటువంటి వర్తక వాణిజ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ట్రేడింగ్ అంటాం. ఈ ట్రేడింగ్ ద్వారా మన దేశంలోకి డబ్బు అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇన్కమ్ వస్తుంది, మనం ఖర్చు పెట్టేది కూడా ఉంటుందన్నమాట. ఇలా ఒక విధంగా. అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ విధంగా ఉంటుందంటే, వేరే దేశాలకు చెందినటువంటి కంపెనీస్ వచ్చేసి మన దేశంలో మన దేశంలో కంపెనీస్ని కొనుగోలు చేయడం లేదా మన దేశంకి సహాయంగా నిధులు అనేవి కేటాయించి ఇవ్వడం, ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చేసరికి 2 టైప్స్లో ఉంటుంది. వాటిని మనం ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్గా చెప్తూ ఉంటాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని 2 టైప్స్లో. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇవి రెండు కూడా ఇన్వెస్ట్మెంట్సే. అంటే ఏ విధంగా మన దేశంలోకి వచ్చేటువంటి నిధులే అనమాట. అండ్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఒక పర్సన్ అయినా లేదా ఒక కంపెనీ అయినా ఏం చేస్తుందంటే, ఇంకొక కంపెనీలో ఉన్నటువంటి, అంటే ఇంకొక దేశంలో ఉన్నటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్కి చెందినటువంటి ఒక కంపెనీ వచ్చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి, ఇండియాలో ఉన్నటువంటి ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది తన యొక్క నిధులని. నిధులని ఇన్వెస్ట్ చేసి 2 కంపెనీస్ కలిసి వర్క్ చేసుకోవడమో లేదా 2 కంపెనీలు టైఅప్ అయిపోయి భాగస్వామ్య పరంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ విదేశాల నుంచి మనకు వచ్చేటువంటివి కూడా ఇన్కమ్ లాగే చూపిస్తాం అనమాట, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాంటివి అవి కూడా. అండ్ ఏ విధంగా అంటే, మన దేశంలో కొన్ని పథకాల కోసం వేరే దేశాల నుంచి నిధులు వస్తుంటాయి, అవి కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయి. ఇందులో కూడా ఏంటంటే, పర్సన్ అయినా కంపెనీ అయినా వేరే దేశాలకు చెందినటువంటివి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిల్లో
కొనుగోలు చేస్తాయి. సో కంప్లీట్గా బై చేయడం జరుగుతుంది. కంపెనీస్ అనేవి బై చేయడం జరుగుతుంది. సో అమెరికాకు చెందినటువంటి ఒక కంపెనీ వచ్చేసి మన దేశంలో ఉన్నటువంటి ఏదో ఒక కంపెనీని కావచ్చు, లేదా ఏదైనా స్టాక్ని స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ని కంప్లీట్గా కొనుగోలు చేసి వచ్చేయడం ద్వారా వచ్చేటువంటి నిధులు ఏంటంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా నిధులు వస్తాయి, కానీ అక్కడ ఏంటంటే 2 కంపెనీలు వర్క్ చేయడమో లేదా వాటిల్లో కొంత ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్గా కంపెనీని కొనుగోలు చేయడమో లేదా ఆ కంపెనీకి చెందినటువంటి కొంత భాగాన్ని కొనుగోలు చేయడం అనేది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో మనం చూస్తూ ఉంటాం. ఇలా మన దేశంలోకి నిధులు వస్తూ ఉంటాయి. ఇవి కూడా మన దేశం యొక్క ఆదాయమే అన్నమాట. సో వీటి పరంగా అంటే ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మన దేశంలో ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇది ఏ విధంగా జరిగిందో కూడా చూడాలి. ఎక్స్పోర్ట్స్ పరంగా అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పరంగా అయితే నియర్లీ 6% వరకు కూడా గ్రోత్ అనేది కనిపించిందనమాట. అంటే మనం వేరే దేశాలకి చేసేటువంటి ఎగుమతులు ఏవైతే ఉంటాయో వాటిలో 6% పెరుగుదల అనేది మనం చూసాం. అండ్ దాంతోపాటు లాస్ట్ ఇయర్ పరంగా సర్వీసెస్ గ్రోత్, ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది నియర్లీ 12.8%గా అయ్యిందనమాట. ఎక్కడి నుంచి పెరిగింది? 5.7% నుంచి 12.8% దాకా ఈ యొక్క సర్వీసెస్ అనేవి ఎక్స్పోర్టేషన్ జరిగింది. సో సర్వీసెస్ ఎక్స్పోర్టేషన్లో వచ్చేసరికి చాలా రకాలుగా ఉంటాయి. లైక్ ఐటీ సర్వీసెస్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, అండ్ మనం ఇచ్చేటువంటి బిజినెస్ సర్వీసెస్ కావచ్చు, ఐటీ సెక్టర్ నుంచి ఇచ్చేటువంటి సర్వీసెస్, ఇవన్నీ కూడా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అంటాం. సో వాటి పరంగా గ్రోత్ అనేది 12.8% దాకా వెళ్ళడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. సో అండ్ ఇక్కడ గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఉన్నాయి. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పెరిగాయి అనమాట. అంటే మన దేశంలోకి వేరే దేశాల నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి 17.8%గా అయింది. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బై ఇయర్ ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో అంటే వేరే దేశాల నుంచి మన దేశాల్లోకి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఈ నిధుల పరంగా అయితే ఎంత పెరిగింది అంటే ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్లో మన డిఫరెన్స్ అనేది చూసామంటే $47.2 బిలియన్ అమౌంట్ నుంచి $55.6 బిలియన్ అమౌంట్ అనేది మన నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో మనం దీన్ని చూడొచ్చు అనమాట. అండ్ ఇందులో ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఉంటాయి. ఫారెక్స్ రిజర్వ్స్ వచ్చేసి వేరే దేశాలకు చెందినటువంటి గవర్నమెంట్స్ అయినా కంపెనీస్ అయినా వచ్చి మన దేశంలో కొన్ని నిధులని నిల్వ చేసుకుంటాయి. లైక్ ఏ విధంగా అంటే మన దేశం యొక్క బ్యాంకుల్లో వాళ్ళు జమ చేసి దాచుకుంటారనమాట. సో ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగానే ఉంటుంది. అంటే మన దేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గరైనా లేదా కొన్ని కంపెనీస్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో కనుక రిజర్వ్ చేసుకోవడం, అది ఫారెన్ రిజర్వ్స్ అంటాం. సో ఫారెక్స్ రిజర్వ్స్ పరంగా నియర్లీ $640.3 బిలియన్ల వరకు కూడా ఈ అమౌంట్ అనేది పెరిగింది. అండ్ దీనిలో ఏంటంటే ఇంపోర్ట్స్ పరంగా అంటే మన దేశంలోకి మనం తీసుకుని వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో 10.9 మంత్స్ పరంగా ఇంపోర్ట్స్ లెవెల్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. అంటే మన దేశంలోకి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ పరంగా కూడా మన యొక్క పెరుగుదల అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్. సో ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ పరంగా ఎటువంటి డిఫరెన్సెస్ జరిగాయి అంటే బడ్జెట్ కేటాయింపుల్లో ఫైనాన్షియల్ సిస్టమ్ కోసం ఎంత కేటాయించారు, దానిలో సంస్కరణల కోసం ఎంత కేటాయించారో మనం చూద్దాం. సో ఇందులో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా విన్న బిల్ ఏంటంటే జన్ విశ్వాస్ బిల్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇంప్లిమెంట్ అయింది. దానిలో సెకండ్ వర్షన్ జన్ విశ్వాస్ బిల్ 2.0 అనేటువంటిది పెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే నియర్లీ 100 కన్నా ఎక్కువ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రజలకి సౌకర్యార్థం ఉండడం కోసం అండ్ ప్రజలు గవర్నమెంట్ని ఎక్కువగా నమ్మాలి. అందుకోసమే జన్ విశ్వాస్ బిల్ 2.0 అనేది పెట్టడం జరిగింది. సో ఇది ఏ విధంగా అంటే కొన్నిసార్లు గవర్నమెంట్కి మనం కట్టేటువంటి ట్యాక్స్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటివి ఏవైతే మనం గవర్నమెంట్కి చెల్లిస్తూ ఉంటామో వాటిలో లేట్ జరిగింది. సో లేట్ జరిగినప్పుడు మనకి ఏ విధంగా అంటే పన్నుల మీద కొంచెం ఏదన్నా పెనాల్టీ అనేది మనం చూస్తూ ఉంటాం. సో పెనాల్టీ ఉంటుంది. కొంచెం కనుక ఏదన్నా మిస్టేక్స్ జరిగినప్పుడు అవి కేసు అయిపోతుంది అనమాట. సో క్రిమినలైజేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ కేసుగా పరిగణిస్తూ ఉంటారు, అదొక మిస్టేక్గా చూస్తూ ఉంటారు.
బట్ జన్ విశ్వాస్ బిల్ 2.0 ద్వారా ఏంటంటే చాలా రకాలైనటువంటి విషయాలు అంటే ఇక్కడ చట్టానికి లోబడి ఉండి చేసే విషయాల్లో కూడా ఇలా పెనాల్టీ కట్టాల్సి వచ్చినప్పుడు ఆ కంపెనీ మీద రాంగ్ మార్క్ అనేది పడిపోకుండా పెనాల్టీ తోటి ఆ యొక్క కట్టాల్సినటువంటి ట్యాక్స్ని చెల్లించుకునే విధంగా కొన్ని చట్టాలు అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇదే జన విశ్వాస్ బిల్ అనమాట. అంటే కొంచెం లేట్గా కట్టినప్పుడు ఆ కంపెనీ యొక్క నేమ్ అనేది పాడవకుండా ఆ కంపెనీ కొంచెం పెనాల్టీ తోటి ట్యాక్స్ పేమెంట్స్ చేయడం కావచ్చు, ఆ కంపెనీకి అవసరం కట్టాల్సినటువంటి గవర్నమెంట్ చెల్లించాల్సిన నిధుల విషయంలోనైనా ఇలాంటివన్నిటి కోసం కొన్ని చట్టాలను అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇదే జన్ విశ్వాస్ బిల్ 2.0. అండ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం అంటే కాంపిటేటివ్ ఫెడరలిజాన్ని బెటర్గా డెవలప్మెంట్ చేయడం కోసం. సో ఇక్కడ ఏ విధంగా అంటే కాంపిటేటివ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో 2 స్టేట్స్లో ఆ 2 రాష్ట్రాల్లో జరిగేటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందంటే అభివృద్ధిలో రెండింటికి మధ్య స్వేచ్ఛాపూర్వకమైనది అండ్ స్నేహపూర్వకమైనటువంటి అభివృద్ధి సూచికలు అనేవి తీసుకొని వస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ 1 ఏదైతే ఉందో ఆ స్టేట్ 1 ఇంకొక స్టేట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఏ విధమైనటువంటి విషయాల్లో నేను ఒక రాష్ట్రం కన్నా ఇంకొక రాష్ట్రం బెటర్గా వర్క్ చేస్తున్నా లేదా, ఆ రాష్ట్రంలో సంక్షేమం ఏ విధంగా ఉంది, నిధులని ఎంత బాగా వాడుతున్నారు అండ్ పరిపాలన ఏ విధంగా ఉంది, వీటన్నిటినీ కూడా ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే ఆర్థికపరమైనటువంటి కేటాయింపులు సరిగ్గా ఉన్నప్పుడే ఆ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్లో కూడా ఏంటంటే 2 రాష్ట్రాలు పోటీ పడుతూ వర్క్ చేస్తాయి. ఎందుకోసం? 2 కూడా స్నేహపూర్వకంగా ఎదుగుదల అనేది తీసుకొని రావడం కోసం. ఆ 2 రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉండాలి. 2 రాష్ట్రాల మధ్య కాంపిటేటివ్నెస్ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే నేను పక్క రాష్ట్రం కన్నా కూడా మా రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే విధంగా న్యూ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండెక్స్లో ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. ఏ రాష్ట్రం అయితే ఫస్ట్ వస్తుందో ఆ రాష్ట్రంలో ఎక్కువగా అభివృద్ధి పనులు అనేవి జరిగినట్టు. ఏ రాష్ట్రం అయితే ర్యాంక్ అనేది లీస్ట్గా వస్తుందో ఆ రాష్ట్రంలో కంపేరిటివ్ ఫస్ట్ వచ్చిన దానికన్నా కొంచెం తక్కువగా ఆర్థికంగా వెనుకబడి సరిగ్గా వర్క్ చేయనట్టు. సో అలా ఒక ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది తీసుకొని రాబోతున్నారు. అండ్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025-2030 అనేది కేటాయించడం జరిగింది. ఇందులో ఏంటంటే నియర్లీ 10 లక్షల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొని వస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ ఆస్తులు కానీ ఏవైతే ఉంటాయో అవి చాలా చోట్ల ఎలా ఉంటుందంటే ఓన్ బిల్డింగ్స్ ఉండకుండా ఏదో ఒక చోట రెంట్కి తీసుకొని నిర్వహిస్తూ ఉంటారు. బట్ ఇలా రెంట్ పే చేసే బదులు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క కావాల్సినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మించేసి ఇచ్చేస్తే ఆ బిల్డింగ్ కాస్ట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కింద కేటాయించినటువంటి నిధులతో ఈ బిల్డింగ్ అనేది నిర్మిస్తారు. దానికి కట్టేటువంటి రెంట్ ఏదైతే ఉందో అది సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ బిల్డింగ్ కట్టడానికి టైం పడుతుంది, కట్టినంతసేపు గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి నిధులు ఇస్తుంది. సో కట్టిన తర్వాత ఓన్ బిల్డింగ్లోనే గవర్నమెంట్ తన యొక్క కార్యకలాపాలు శాఖలు అనేవి నిర్వహిస్తారు కాబట్టి గవర్నమెంట్కి మనీ ఆదా అవుతుంది అనమాట. అంటే తర్వాత చాలా సంవత్సరాల పాటు అదే బిల్డింగ్లో గవర్నమెంట్ శాఖ కొనసాగుతుంది కాబట్టి అప్పుడు ఆ బిల్డింగ్కి కట్టేటువంటి రెంట్ అనేది గవర్నమెంట్కి సేవ్ అవుతుంది ఆ అమౌంట్ అనేది. సో ఇది కూడా అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025-30లో భాగంగా తీసుకొని వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.